10th class English medium chapter number 1 chemical reactions and equations అనేటటువంటి టాపిక్ లో ఈరోజు రైటింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఈ రెండింటిని ఇన్ డీటెయిల్డ్ గా చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఒక కెమికల్ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తాం? ప్రీవియస్ క్లాస్లో కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్లో ఏ విధంగా రాయాలి ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్పాను. మరలా ఒకసారి, ఈజ్ దేర్ ఎనీ అదర్ షార్టర్ వే? అంతకుముందు ఒక కెమికల్ ఈక్వేషన్ గురించి చెప్పాలి అంటే రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గమనించినట్లయితే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ అనే రియాక్టెంట్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ప్రొడక్ట్ని ఇస్తాయి, రెండు రియాక్షన్ జరిపి. ఈ విధంగా రాయాల్సి వచ్చేది. దీన్ని ఇంకొంచెం షార్ట్గా ఏమైనా రాయగలమా అని ఆలోచిస్తే మెగ్నీషియం యొక్క ఫార్ములా Mg, ఆక్సిజన్ యొక్క ఫార్ములా O2, మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా MgO2. ఈ విధంగా ఫార్ములాస్ ఉపయోగించి షార్ట్ ఫామ్లో కనుక రాసినట్లయితే ఆ ఈక్వేషన్ ఇంకొంచెం షార్ట్ ఫామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు MgO. అంతకుముందు చెప్పినటువంటి ఇది రియాక్షన్. ఏంటి రియాక్షను? కెమికల్ ఈక్వేషన్ కెన్ బి మేడ్ మోర్ కన్సీవ్ అండ్ యూస్ఫుల్ ఇఫ్ వీఆర్ కెమికల్ ఫార్ములాస్ ఇన్సర్టెడ్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ కి బదులుగా కెమికల్ ఫార్ములాస్ ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే రైటింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ లో ఈజ్ దేర్ ఎనీ షార్టర్ వే అంటే వర్డ్స్ కి బదులుగా ఫార్ములాస్ ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే ఒక కెమికల్ ఈక్వేషన్ లో వర్డ్స్ కి బదులుగా ఫార్ములాస్ ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే వేటికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్ కి బదులుగా ఫార్ములాస్ ఇన్సర్ట్ చేసినట్లయితే ఇంకొంచెం షార్టర్ ఫామ్ లో వస్తుంది. ఇలా షార్టర్ ఫామ్ లో అంతకుముందు మనం చూసినటువంటి ఈక్వేషన్ మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. ద అబోవ్ రియాక్షన్ కెన్ బి రిటర్న్ యాజ్ Mg plus O2 gives rise to MgO. And compare these LHS and RHS. మధ్యలో ఆరో మార్క్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు కెమికల్స్ ఉన్నాయి, వాటిని రియాక్టెంట్స్ అంటాం. రైట్ హ్యాండ్ సైడ్ ఒక కెమికల్ ఉంది, ప్రొడక్ట్ అంటాం. మధ్యలో ఒక ఆరో మార్క్ ఉంది, అవునా? ఈ ఆరో మార్క్ రియాక్షన్ జరుగుతుంది అని చూపిస్తుంది. ఈస్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద సేమ్ ఇన్ ద బోత్ సైడ్. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం అనే మాట ఎక్కడ వస్తుందంటే, బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఒక తక్కెడ తీసుకుంటే అటువైపు ఇటువైపు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? బ్యాలెన్సింగ్ అంటాం, అవునా? అలాగే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHSలో RHSలో రియాక్టెంట్స్లో ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ ఈక్వల్గా ఉండాలి. నంబర్ ఆఫ్ ఆటమ్స్ షుడ్ బి ఈక్వల్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ side of the equation, then that equation is called balanced equation. LHS side lo RHS side lo atoms ఒక్కొక్క atom ని కంపేర్ చేయాలి. LHS side లో ఎన్ని atoms ఉన్నాయి, RHS side లో అన్ని atoms ఉన్నాయా లేదా? ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెగ్నీషియమే చూడండి. మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? ఒక మెగ్నీషియం ఉంది ఇక్కడ, అవునా? ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒక మెగ్నీషియం ఉంది, ఒక ఆక్సిజనే ఉంది. మెగ్నీషియంలో సరిపోయాయి కానీ LHS వైపు RHS వైపు మెగ్నీషియంలో సరిపోయాయి కానీ ఆక్సిజన్లు సరిపోలేదు. కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా? నో, దట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మరి ఏం చేయాలి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రావాలి అంటే? ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ద ఈక్వేషన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. ద ఈక్వేషన్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. బికాజ్ ఎందుకంటే LHS side and right hand side are not equal, so that type of reaction is called unbalanced equation అని చెప్తాం. unbalanced.
సో మరి ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఒక కెమికల్ ఈక్వేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం చూడండి. ఇక్కడ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ద ఎయిర్ తీసుకుందాం. రీకాల్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మెయిన్ గా ఎందుకు బ్యాలెన్స్ చేయాలి చెప్పము. తల ఒక బెంచ్లో కూర్చోండి సర్దుకొని. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్ ని ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అని డౌట్ మీరు రావచ్చు. ఇందువరకు చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆటమ్స్ అనేవి సేమ్ గా ఉండాలి. సార్ ఎందుకు ఉండాలి సార్? దేని ప్రకారం ఉండాలి? ఇక్కడ కెమిస్ట్రీకి అంత ప్రీవియస్ క్లాస్ లో ఒక లా చదువుకున్నాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని 9th క్లాస్ లో గుర్తుందో లేదు. రియాక్షన్ జరగక ముందు ఎంత మాస్ అయితే ఉంటుందో రియాక్షన్ జరిగిన తర్వాత, బిఫోర్ రియాక్షన్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్ మాసెస్ షుడ్ బి సేమ్. మాసులు సమానంగా ఉండాలి, ఉంటాయి కూడా అనేది చెప్తోంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాం. మాస్ కెన్ బి నెయిదర్ క్రియేటెడ్ nor destroyed in a chemical reaction. That is, total mass, the element present in the product or chemical equation has to be equal total mass of the element present in the reactant. Products వైపు ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో రియాక్టెంట్స్ వైపు కూడా అన్ని ఆటమ్స్ ఉంటేనే కదా మాస్ సేమ్ అయ్యేది. ఇటువైపు 4 హైడ్రోజన్లు ఉంటే ఇటువైపు కూడా 4 హైడ్రోజన్లు ఉన్నాయి, అప్పుడే బరువు సమానం అవుతుంది, మాస్ సమానం అవుతుంది. మాస్ సమానం అయితేనే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది సాటిస్ఫై అవుతుంది ఒక ఈక్వేషన్కి. సో ప్రతి కెమికల్ ఈక్వేషన్ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలి అంటే రెండు వైపులా ఈక్వల్ మాస్ ఉండాలి. రెండు వైపులా ఈక్వల్ మాస్ ఉండాలంటే రెండు వైపులా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి. అటు ఇటు సమానంగా ఉంటేనే కదా మాస్ సమానంగా ఉండేది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, in words, the number of atoms in each element remains the same before and after chemical reaction. Chemical reaction ki mundu, chemical reaction tarvata. Chemical reaction ki mundu aa chemicals ni emantam manam reactants antam. Chemical reaction jaragaka mundu vaatni emantamu reactants. Chemical equation jarigina tarvata వచ్చే chemical ni emantamu product antam. అంటే కెమికల్ ఈక్వేషన్ ముందున్నటువంటి రియాక్టెంట్స్ లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో కెమికల్ ఈక్వేషన్ తర్వాత ఉన్నటువంటి ప్రొడక్ట్ లో కూడా అన్ని ఆటమ్సే ఉండాలి. యాక్టివిటీ 1.3లో ఒక ఈక్వేషన్ చూసాం మనం. జింక్ గ్రాన్యూల్స్ రియాక్టెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దెర్ ఇస్ ఏ కెమికల్ రియాక్షన్, జింక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ ఏ ఆర్ రియాక్టెంట్స్ అండ్ ఫార్మ్ జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఇది రియాక్టెంట్. మామూలుగా మనం రాస్తే ఏం చేస్తాం, జింక్ గ్రాన్యూల్స్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఫార్మ్స్ జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అని ఒక లైన్ లాగా రాస్తాం. దాన్ని కొంచెం షార్టర్ చేస్తే జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ రాస్తాం. దీన్ని ఇంకొంచెం షార్ట్ చేసి మనం ఈక్వేషన్ రూపంలో రాస్తే ఏం చేస్తాము, Zn ప్లస్ H2SO4 gives rise to ZnSO4 జింక్ సల్ఫేట్ అంటాం ప్లస్ H2 హైడ్రోజన్. హైడ్రోజన్ ఎప్పుడు కూడా H2 రూపంలో ఉంటుంది, హెచ్ రాయచ్చు కాదు, H2 రూపంలో రెండు ఆటమ్స్ కలిసి ఉంటాయి, డైఅటామిక్ మాలిక్యూల్. సో ఇది కెమికల్ ఈక్వేషన్. మరి ఇది బ్యాలెన్స్ రెండు వైపులా, ఇది LHS, ఇది RHS. రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్, రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి, రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలంటే చూడండి, కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి వరుసగా చెప్తాను. నేను ముందు ఒక బ్రీఫ్గా చెప్తాను. జింక్ LHS సైడ్లో జింక్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 1. హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. సల్ఫర్ ఆటమ్ ఎంత ఉంది, 1. ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి. ప్రొడక్ట్స్ వైపు జింక్ ఎన్ని ఉన్నాయి, 1. సల్ఫర్ ఎన్ని ఉన్నాయి, 1. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 4. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి. ఇది బ్యాలెన్స్డా కాదా? ఎస్. ఇంకా మనం బ్యాలెన్స్ చేయక్కర్లేదు. ఇది
ఆల్రెడీ బ్యాలెన్స్డ్, ఈ రాసేటప్పుడే ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లాగా వచ్చింది. ఇటువైపు ఆటమ్స్ అన్ని సమానంగా ఉన్నాయి. ఎల్హెచ్ఎస్ లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో ఆర్హెచ్ఎస్ లో కూడా అన్ని ఆటమ్సే ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది. సో ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి నువ్వు ఎలాంటి బ్యాలెన్స్ చేయక్కర్లేదు. ఓకేనా, ఇది బ్యాలెన్సింగ్ అంటే. ఓకేనా, బ్యాలెన్స్ అవ్వడం అంటే. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్స్ ద్వారా ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జింక్ ఎన్ని ఉన్నాయమ్మా? జింక్ ఇందాక మనం చూసినటువంటి దాంట్లో జింక్ ఒకటి ఉంది రెండు వైపులా, ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్ లో. హైడ్రోజన్లు 2 ఉన్నాయి. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి? సల్ఫర్ 1 ఉంది. అటువైపు ఎల్హెచ్ఎస్ వైపు 1 ఉంది, ఆర్హెచ్ఎస్ వైపు కూడా ఒకటే ఉన్నాయి. ఆక్సిజన్లు ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు 4 కాబట్టి అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సేమ్ ఇదే విధంగా ప్రతి ఈక్వేషన్ కి కూడా రాయాలి. యాజ్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ సేమ్ బోత్ సైడ్స్ ఆఫ్ arrow is equal, then that equation is called a balanced chemical equation. Balanced chemical equation అంటారు. కింద ఒక ఈక్వేషన్ ఉంది, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయండి అందరూ. ఫెర్రస్ Fe plus H2O gives rise to FeO2 plus H2. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ముందుగా ఎల్హెచ్ఎస్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్లో ఎన్ని ఉన్నాయి ముందు కంపేర్ చేసుకోవాలి. అసలు బ్యాలెన్స్డా కాదా మనం చేయాలా అవసరం లేదా ముందు చూసుకోవాలి. తర్వాత చేయాలంటే చూడండి ఒకసారి. ఎల్హెచ్ఎస్ సైడ్లో ఫెర్రస్ 1 ఉంది, హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. ఆర్హెచ్ఎస్ సైడ్లో ఫెర్రస్ 3 ఉన్నాయి, హైడ్రోజన్లు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు 4 ఉన్నాయి, హైడ్రోజన్లు 2 ఉన్నాయి. బ్యాలెన్స్డ్గా ఉన్నాయా? నాన్ బ్యాలెన్స్డ్. కాబట్టి మనం బ్యాలెన్స్ చేద్దాం. ఎలా? ఎల్హెచ్ఎస్ సైడ్లో ఫెర్రస్లు 3 ఉన్నాయి, ఆర్హెచ్ఎస్లు. ఎల్హెచ్ఎస్ సైడ్లో 3 ఉంచాలి కాబట్టి ఇటువైపు నేను 3 వేస్తాను, Feకి ముందు 3 వేస్తాను. బ్యాలెన్స్ అయిపోతుందా? ఓకే, ఫెర్రస్ బ్యాలెన్స్ అయింది. ఇట్లా 3 వేస్తే ఇప్పుడు ఫెర్రస్లు 3 ఉన్నాయి, ఇటువైపు కూడా 3 ఉన్నాయి. హైడ్రోజన్లు చూడండి, ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇటువైపు కూడా 2 ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఆక్సిజన్లు ఇటువైపు 1 ఉంది, ఇటువైపు 4 ఉన్నాయి. గమనించండి, ఏం చేయాలరా? ముందు 4 పెట్టాలి. H2Oకి ముందు, H2Oకి ముందు 4 పెడితే 4 ఆక్సిజన్స్ అవుతాయి. ఇటువైపు కూడా 4 ఆక్సిజన్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా 4 ఆక్సిజన్స్. ఆక్సిజన్లు గమనించు, ఆక్సిజన్లు ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా నేను 2 పెట్టడం వల్ల ఇక్కడ కూడా 4 ఆక్సిజన్స్ అయిపోయాయి. ఆక్సిజన్లు 4 అయిపోయాయి. హైడ్రోజన్లు మనకి ఇటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి. ఓకే, ఇటువైపు ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్లు 8 ఉన్నాయి, కానీ ఇటువైపు 2నే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తావు? గివ్స్ రైస్ టు, ఇక్కడ ఏం వేయక్కర్లా మనం నంబర్స్, Fe3O4 ప్లస్ 4 వేయాలి ముందు. 4H2 వేసినట్లయితే బ్యాలెన్స్ అయిపోతుంది. చూడ, హైడ్రోజన్లు ఇటువైపు 8 ఉన్నాయి, ఆక్సిజన్లు ఇటువైపు 4 ఉన్నాయి, ఫెర్రస్లు ఇటువైపు 3 ఉన్నాయి. ఫెర్రస్లు 3 సేమ్, ఆక్సిజన్లు హైడ్రోజన్లు 8 సేమ్, ఆక్సిజన్లు 4 సేమ్. సో మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇలా రాసినట్లయితే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఒక ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే 2, 3, 4 మెయిన్గా ఇవే 3 ఉపయోగిస్తాం ఎక్కువగా. 2, 3, 4, 5 అనేటటువంటి ఈ నంబర్స్ను ఉపయోగించి, న్యూమరికల్ నంబర్స్ను ఉపయోగించి ఎల్హెచ్ఎస్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఆటమ్స్ని సేమ్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇటువైపు సేమ్ కావాలంటే అక్కడ 2 వేయాలా? 2 వేస్తే మరలా ఇటువైపు డబల్ అయ్యాయి అనుకో, ఇటువైపు మరలా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు హైడ్రోజన్లు ఇటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు కూడా 2 ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఆక్సిజన్లు 4 ఉన్నాయి కదా, ఇటువైపు 4 వేసాను. అప్పుడు హైడ్రోజన్లు ఏమైపోయాయి? మల్టిప్లికేషన్ ఇలా ఉంటే చూడండి, 4H2 అని వేస్తాం అనుకోండి, అర్థం ఏంటి? 4 × 2 అని అర్థం. మల్టిప్లై చేయాలి ఇవి రెండింటిని. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అప్పుడు? 8. అదే అర్థం చేసుకోవాలి. 4 × 2. దాన్ని మ్యాథ్స్లో మీరు పక్కన వేస్తారు కదా, కింద డిపాజిటర్ను పక్కన వేస్తారు. మల్టిప్లికేషన్ చూడాలి. సో 4 2 8 ఉంటాయి. సో 8 ఐటమ్స్ ఉంటాయి. అలా చూసుకున్నట్లయితే 8
ఆక్సిజన్స్ ఉన్నప్పుడు 8 హైడ్రోజన్స్ ఉన్నప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అప్పుడు 8 కావాలంటే ఏం చేయాలి? ముందు 4 వేస్తే 4 2s are 8. అలా మీరు మైండ్లో ఒక నంబర్ని ఫామ్ చేసుకొని ఒకసారి పెన్సిల్తో వేసుకొని అంతా కరెక్ట్గా ఉంది అంటే కింద పెన్తో వేస్తాం. ఈ విధంగా ఈక్వేషన్ని బ్యాలెన్స్. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి మన టెక్స్ట్ బుక్లో కొన్ని రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, అయినా సరే చెప్పుకుందాము. మీకు ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం అర్థమైంది కదా? ఎస్, ఒకసారి ఆ రూల్స్ కూడా మనం చూద్దాం. స్టెప్ 1 ఏం చేయాలి? ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఫస్ట్ డ్రా ద బాక్సెస్ అరౌండ్ ఈచ్ ఫార్ములా. డు నాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద బాక్స్. అంటే ఈ స్టెప్ వైజ్గా వేస్తే మనకి ఎగ్జామ్లో పని కాదు. అందుకని ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఎగ్జామ్లో ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని బ్యాలెన్స్ చేయండి అంటే అది 8 మార్క్స్కి ఇస్తే స్టెప్ వైజ్గా రాయాలి. ఇస్తే వాళ్ళు ఎవరులే, యాక్చువల్లీ జస్ట్ బ్యాలెన్స్ చేయండి అంటారు, మీరు నంబర్స్ వేస్తే సరిపోతుంది. స్టెప్ వైజ్గా రాయడానికి అవసరం లేదు. మీకు అర్థం అవడం కోసం ముందుగా బాక్సులు కట్టుకోవాలి. బాక్సులు కట్టుకున్న తర్వాత ఆ బాక్సుల ప్రకారం ఫెర్రస్లు ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 వైపులా ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఇందాక మనం చేసిందే సేమ్, కాకపోతే వివరంగా బాక్సులు వైజ్గా. ఇంత తేడా కొడతాం మనం, కొట్టలేం కదా, అందుకని షార్ట్ ఫామ్గా చెప్పాను. ఎందుకు వచ్చాం కదా, మనకంతా షార్ట్ కావు. ఇంటర్మీడియట్కి వెళ్తే ఇంకా షార్ట్ కావాలి. స్టెప్ 2లో నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో 2 వైపులా ఎల్హెచ్ఎస్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బాక్స్లో వేసుకుంటాం. స్టెప్ 3లో ఏం చేయాలి? ఆఫ్టర్ కన్వర్షింగ్ స్టార్ట్ ద బ్యాలెన్సింగ్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై యూజింగ్ ద నంబర్స్ యూజ్ చేసి రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ ఉన్నటువంటి కొన్ని కాన్స్టెంట్స్ ని యూజ్ చేసి బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. చూడండి ఈ విధంగా అదే బాక్స్ను మరలా వేసి రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ చూడండి ఈ విధంగా బ్యాలెన్స్ చేశారు. రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ వాటిని ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయాలి, హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా ఫెర్రస్ ని బ్యాలెన్స్ చేయాలి. ఈ విధంగా నంబర్స్ యూజ్ చేసి దాని ముందు H2Oకి ముందు ఏం చేస్తాం మనం 4 వేసాం. అలా వేసినప్పుడు మాత్రమే ఆక్సిజన్లు 4 అవుతాయి. ఇది ప్రొడక్ట్స్లో ఆక్సిజన్లు 4 ఉన్నాయి కాబట్టి రియాక్టెంట్స్ వైపు కూడా ఆక్సిజన్లు 4 ఉండాలి కాబట్టి H2Oకి ముందు 4 వేసి దాన్ని బ్యాలెన్స్ చేసాం నంబర్ వేసి. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఈ 3 స్టెప్లు ఉపయోగించి చూడండి. సరే, ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసాం. చూడండి ఈ విధంగా ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసాం ముందు 4 వేసి. ఇక్కడ 4 వేసినప్పుడు హైడ్రోజన్లు ఎన్ని అయ్యాయి? 8 అయ్యాయి. కానీ ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అప్పుడు మరలా హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. ఫెర్రస్లు సేమే ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఫెర్రస్లు ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి, 3 వేస్తాం. ఆక్సిజన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్కి ముందు ఏం వేయాలి? 4 వేయాలి. ఇవన్నీ మన మనసులో వచ్చేయాలి. ఇంత బాక్సులు గీసి వేయాలంటే కుదరదు. అందుకని మన మనసులో వచ్చేసేయాలి, అలవాటు అయిపోయింది, అవసరం లేదు. మామూలుగా బ్యాలెన్స్ చేసి రాయకపోతే మీకు షార్ట్గా ఇచ్చేది కూడా ఎగ్జామ్లో 4 ఇచ్చి 4 మార్కులకైతే 4 ఇచ్చిన ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయండి అని ఉంటుంది. ఈజీగా ఇవ్వాలని. ఈ విధంగా ఫెర్రస్ మరి ఇవన్నీ బాగానే హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేశాం, ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేశాం. కానీ ఫెర్రస్లు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. అప్పుడు ఫెర్రస్ని కూడా బ్యాలెన్స్ చేయాలి కదా, అదొక స్టెప్ ఎక్స్ట్రా. మళ్ళీ ఒక్కొక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఇంకో స్టెప్ ఏంటి? ఫెర్రస్ని బ్యాలెన్స్ చేస్తే ఫెర్రస్కి ఎదురుగా ఏం చేస్తాం? 3 వేస్తాం. ఈ విధంగా ఫెర్రస్కి ఎదురుగా ఏం వేస్తాం? రియాక్టెంట్స్ వైపు 3 వేస్తాం. అప్పుడు ప్రొడక్ట్స్లో రియాక్టెంట్స్లో ఫెర్రస్లు సేమ్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా 3 వేస్తాం. ఓకేనా? ఈ విధంగా ఎన్ని వీలైతే ఫైనల్ స్టెప్ కింద ఏం వేస్తాం? 3Fe plus 4H2O gives rise to Fe2O3. ఇక్కడ ఏం వేయాలి మనం? అదేవిధంగా 4H2, దీన్ని మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ గా చెప్తాం. దిస్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా? అర్థమైందా ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం? రైట్? ఈ విధంగా ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తాం. మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాను, వాటిని బ్యాలెన్స్ చేసి తీసుకురండి, రాసుకోండి నోట్బుక్ లో హోంవర్క్ గా రాసుకోండి. ఈ ఈక్వేషన్ రాసుకోండి. CO ప్లస్ H2 ఓన్లీ రాసుకోండి, 2H2 రాసుకోబాకండి.
కార్బన్ ప్లస్ హైడ్రోజన్, ఇది రాసుకోండి చూపిస్తాను. CO ప్లస్ H2 gives rise to CH3OH. దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇలా వచ్చింది. అదేవిధంగా మీ టెక్స్ట్ బుక్ లో కొన్ని అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కొన్ని, ఇది బ్యాలెన్స్ చేస్తే వచ్చేది, వాళ్ళే ఇచ్చారులే. రెండు రాయండి, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయండి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి అమ్మా. హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ క్లోరైడ్. బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫైడ్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫైడ్ ప్లస్ అల్యూమినియం క్లోరైడ్. థర్డ్ వన్, సోడియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. ఈ మూడు ఈక్వేషన్స్ కి కెమికల్ ఈక్వేషన్స్ రాసి వాటిని బ్యాలెన్స్ చేసి తీసుకురావాలి హోంవర్క్ నోట్స్ లో, క్లాస్ వర్క్ నోట్స్ లో. ఓకే, ఇప్పుడు రాస్తున్నారు కదా మీరు, క్లాస్ వర్క్ నోట్స్ లోనే రాయండి, ఏం కాదు. మూడు ఈక్వేషన్స్ రాసుకోండి, ఒకటి రాసుకోండి, దాని కింద కెమికల్ ఈక్వేషన్ ఫార్ములా రాయండి. ఫార్ములా రాకపోతే మీరు ఏం చేస్తారు చూస్తారు, మీకు తెలుసు, ఫార్ములా తెలుసు, తెలియకపోతే సెర్చ్ చేసి చేసుకోండి. తర్వాత అటు ఇటు నేను చెప్పినట్టుగా బ్యాలెన్స్ చేయండి.